తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారి దివ్య రథోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. కన్నుల పండుగగా గ్రామోత్సవం జరిగింది. స్థానిక వైకుంఠపురంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సోమవారం ఉదయం 7:30 గంటలకు నిత్యహోమం, ఆలయ బలిహరణ కార్యక్రమం నిర్వహించిన అనంతరం గరుడోత్సవంలో స్వామివార్లను గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు విద్యుత్ దీపాలంకరణతో అలంకరించిన దివ్య రథోత్సవంలో స్వామివారిని గ్రామోత్సవం నిర్వహించారు. ఈ గ్రామోత్సవంలో వివిధ దేవత అలంకరణలతోనూ అనేక వాద్య బృందాలతోనూ కోలాటాలు, మేళతాళాలతో స్వామివార్లను అర్చక స్వాములు వెంట తీసుకుని గ్రామోత్సవాన్ని నిర్వహించారు. దివ్య రథోత్సవాన్ని ఆలయ మంతెన ఉపమ పర్యవేక్షించారు. ఈ రథోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈరోజు స్వామివారికి రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. దానికోసం కోలాటం, డీజే, ఫుల్ బ్యాండ్, ఇతర సన్నాయి వాద్యాలతో స్వామివారిని ఘనంగా రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది. తెనాలి వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం గరుడ సేవ, ఈ పూట వివిధ మంగళవాద్యాలతో, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో దివ్యమైనటువంటి స్వామివారి రథోత్సవం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరికీ చక్కని స్వామివారి దర్శనం, అందరికీ ప్రసాదం అందజేసేందుకు దేవస్థానం ట్రస్ట్